హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు మనం మన క్లాస్లో బోట్ నెక్ టాప్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. పక్కా మెజర్మెంట్స్తోని ఈజీ మెథడ్తో మీకు చూపించబోతున్నానండి. మనం ఫస్ట్ డ్రెస్ కొలతలు మీకు చెప్తాను, వీటి ప్రకారం మనం కట్ చేసుకుందాం. బోట్ నెక్ టాపు హాఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. చూడండి, ఈ డ్రెస్ పొడవు వచ్చేసి 39 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 14.5 ఇంచులు, చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్, నడుము వచ్చేసి 29 ఇంచెస్, సీట్ లూజ్ వచ్చేసి 39, కట్స్ డౌన్ వచ్చేసి 20.5, డ్రెస్ కింద వెడల్పు వచ్చేసి 24 అండి. ఇది బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ నెక్ 6 వచ్చింది ఆమెకి, బ్యాక్ నెక్ 4, చేయి పొడవు వచ్చేసి 5.5, చేయి లూజ్ 13, చంక లూజ్ రౌండ్ వచ్చేసి 16.5 వచ్చేసింది. ఓకేనా? అయితే మనము ఈ మెజర్మెంట్స్ ఎలా పెట్టుకోవాలంటే, ఇప్పుడు నేను తీసుకున్న కొలతలు మొత్తం టేప్తోని మనం తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా టైట్గా తీసుకోవాలండి. మీడియం టైట్ తీసుకున్న తర్వాత మనం వీటన్నిటికీ మనం ఎంత యాడ్ చేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 39 పొడుగు అంతే ఉండాలండి. మనం బోట్ నెక్ పెట్టుకుంటున్నాం కాబట్టి 14.5 ఇంచులకి మనం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, పూర్తిగా పెట్టేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 34 ఇంచెస్ వచ్చిందండి. ఈ 34 ఇంచెస్ వస్తే మనం దీనికి 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 38 ఇంచెస్ వస్తుంది. 38 ఇంచెస్లో మనం నాలుగు భాగాలు చేసుకోవాలి. 38 డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 9.5 వస్తుంది. ఈ 9.5 మనం కటింగ్ చేసేటప్పుడు పెట్టుకోవాలి. ఈ నడుము కొలత కూడా అంతేనండి. 29.5కి ప్లస్ 4 ఇంచెస్ యాడ్ చేస్తే 33.5 వస్తుంది. దీనికి మనం 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. దీనికి 4 ఇంచెస్ యాడ్ చేసిన తర్వాత 33 అయితే దీంట్లో మనం 4వ వంతు పెట్టేసుకుంటే 8.5 వస్తుంది. ఇక్కడ సీట్ లూజ్ కూడా అంతే అండి. 39 ఇంచెస్ 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి 43 వస్తుంది. 43లో డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 11 వస్తుంది. ఓకేనా? కింది వెడల్పులో వచ్చేసి మనం ముందు వైపే తీసుకుంటాం కాబట్టి ఈ 24లో మనం 2వ వంతు పెట్టేసుకుంటే సరిపోతుంది. 12 24 సగం 12 వస్తుంది అనమాట. ఓకేనా? ఈ మెజర్మెంట్స్ గురించి ఎలా తీసుకోవాలి ఎట్లా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కానీ నేను పెడతానండి. నేను ప్రజెంట్గా అయితే మనకి ఈ డ్రెస్ కొలతల ప్రకారము మనం ఈ బోట్ నెక్ హాఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో మీకు వివరంగా చూపిస్తాను. పక్కా కొలతలతోని పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. షేప్ కానీ అన్నీ కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. చంక లూజ్తో సహా మంచిగా ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇది 2 మీటర్స్ అండి. 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. దీనికి 2 మీటర్స్ తీసుకున్న తర్వాత మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇవతల వైపు ఇలా ఉంచుకోవాలి. ఇటు సైడు మనం ఓపెన్ ఉండే మొత్తం అవతల వైపు ఉంచుకోవాలి. ఓకేనా? ఇలా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. మన సైడు ఇలా 2 వస్తాయి. ఇలా ఓపెన్ లేకుండా ఇట్లా చూసుకోవాలి. ఇటు సైడ్ 4 ఓపెన్స్ ఉంటాయి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని చూడండి, ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసి ఈ ఎక్స్ట్రా ఉన్నది తీసేద్దాం. ఏ 50 ఉన్నది కట్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చేసి డ్రెస్ పొడవు వచ్చేసి 39 ఇంచెస్. డ్రెస్ పొడవు వచ్చేసి 39 ఇంచెస్ ఎగ్జాక్ట్గా పెట్టేయాలండి. 39 ఇంచెస్. ఒకవేళ మీకు లైనింగ్ తక్కువ అనిపిస్తే 37 అట్లా పెట్టుకున్నా కానీ మనకి డ్రెస్ పీస్లో ఉంటుంది కాబట్టి డ్రెస్ పీసులు పెంచుకోవచ్చు. డ్రెస్ క్లాత్లో మనం ఇక్కడ పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. మనకి క్లాత్ ఉంది కాబట్టి 39 ఇంచెస్ పర్ఫెక్ట్గా పెట్టేస్తాను. ఓకేనా? 39 ఇంచెస్ కూడా ఒక మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఈ మన టేప్ ఇలానే ఉంచాలి. 13 ఇంచెస్ కదా. ఓకే, మన నెక్స్ట్ కొలత వచ్చేసి మనకి చంక డౌన్ పెట్టాలి. చంక డౌన్ పెట్టాలంటే చంక డౌన్ ఎలా పెట్టుకోవాలి? షోల్డర్ వచ్చేసి మనకి 14.5 వచ్చేసింది. ఇక్కడ చంక లూజ్ వచ్చేసి 16.5 ఉంది. మనం ఏం చేస్తామంటే 8 ఇచ్చుకుందాం అనమాట. 8 ఇంచులు పెట్టాలి. అంటే షోల్డర్
షోల్డరు మనం 2 భాగాలు చేసుకుంటాం కాబట్టి 7.5 వస్తుందండి. ఈ 7.5కి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని చంక డౌన్ పెట్టుకోవాలి. ఈమె మెజర్మెంట్స్ ప్రకారం ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే ఈమె చంక లూజ్ ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఈ చెస్ట్ లూజ్ని బట్టేసి ఈ షోల్డర్ని బట్టేసి మనకు ఇక్కడ చంక లూజ్ వచ్చింది అనమాట. అయితే ఈమెకున్న లూజ్ని బట్టి మనము 7.5 పెట్టాను చంక డౌన్. ఎందుకు ఇంత చంక డౌన్ ఎందుకంటే మనం షోల్డర్లో 14.5లో మనం ఈ 14.5లో మనం లెస్ చేసేది ఏముండదు కాబట్టి షోల్డర్ మొత్తం పెట్టాలి కాబట్టి షోల్డర్ పెద్దగా వస్తుంది, ఎంత ఉంటే అంత వస్తుంది. మనం ఏం చేస్తామంటే మామూలు డ్రెస్సులు కట్ చేసేటప్పుడు 6.5 అట్లా పెట్టుకుంటాం. అట్లా పెట్టుకుంటే మనకు చంక లూజ్ రాదండి. దానికోసం మనం డౌన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దీనికి బోట్ నెక్ కాబట్టి ఓకేనా. నేను 7.5 ఇంచ్ కూడా మార్క్ ఇచ్చాను. ఇది చంక డౌన్ వస్తుంది. మనం మళ్ళీ ఇక్కడ నుంచి ఇదే టేప్ కదలచకుండా ఇక్కడ మనం కట్స్ ఎంత వచ్చింది 20.5 ఉందన్నమాట. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 20.5 దగ్గర ఒక మార్క్ ఇవ్వండి. అయితే మనం నడుము మార్క్ ఇచ్చేటప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఈ రెండింటిని బేస్ చేసేసి ఇక్కడ సెంటర్ పాయింట్ ఇవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ సెంటర్ పాయింట్ ఇస్తే కొంతమందికి నడుము ఇక్కడ ఎగ్జాక్ట్ ఈడికి రాకపోవచ్చు, ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి రావచ్చు. ఆ కొలత అనేది మనం ఆ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి. ఆమె షోల్డర్ కానించి ఆమె నడుము ఎగ్జాక్ట్గా ఎక్కడ దాకా వచ్చిందో మనం తీసుకుంటే అక్కడ దాకా పెట్టుకోవాలి. నేను తీసుకున్న కొలత ప్రకారం అంటే ఈమెకైతే 14 ఇంచెస్ వచ్చేసింది. నేను 14 కార్డ్ ఇస్తున్నాను. ఇది నడుము కొలత వస్తుందండి. ఇది ఇట్లా మార్క్ వేసుకోవాలి. చూడండి, చంక డౌన్ వచ్చేసి 7.5 ఇంచులు, కట్స్ వచ్చేసి 20.5 ఇంచులు వచ్చేసింది. మనము నడుముది 14 వచ్చేసింది. ఓకేనా. ఇక్కడ మన కింద వచ్చేసి కిందలో ఎంత ఉంది 24 ఉంది కింద వెడల్పు. మనం 2 భాగాలు కాబట్టి 12 ఇంచెస్. ఓకే, ఇక్కడ 12 ఇంచెస్ ఇచ్చేసి మార్క్ ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి 12 ఇంచెస్ ఇచ్చేసి మార్క్ ఇచ్చేసేయండి. అయిపోయింది కదా. ఇప్పుడు మనం వీటి మీద మనం కరెక్ట్గా డ్రా చేసుకోండి. ఇలాగా ఇవి లైన్స్ మాత్రం స్ట్రైట్గా ఉండాలండి. ఎగ్జాక్ట్గా వంకరగా కొట్టొద్దు అసలు. ఇట్లా స్ట్రైట్గా మనం పెట్టి తీసుకున్న ఇట్లా ఉంచి, ఇది సీట్ లూజ్కు, ఇది నడుముకి, ఇది చెస్ట్ లూజ్. ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చేసే ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొలతలు పెడదాం. ఫస్ట్ వచ్చేసి షోల్డర్, తర్వాత చెస్ట్, తర్వాత నడుము, తర్వాత సీట్ లూజ్. ఓకేనా. చాలా ఈజీగా ఉంటుందండి. మెజర్మెంట్స్ ప్రకారం మనం తీసుకుంటే పర్ఫెక్ట్ లూజ్ వస్తుంది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్గా ఉంటుంది. బోట్ నెక్ అట చూడండి, మనకు వచ్చేసి షోల్డర్ ఎంత వచ్చేసింది మనకి 14.5. దీంట్లో సగం పెట్టుకోవాలంటే 7.5 ఇంచెస్. 7.5 ఇంచులు పెట్టాను. ఇక్కడ కూడా 7.5 ఇచ్చుకోవాలి. మన షోల్డర్ డౌన్ కాబట్టి ఇక్కడ దాకా ఇచ్చుకోవాలి. తర్వాత మన చెస్ట్లో వచ్చేసి 34 కాబట్టి 4 ఇంచెస్ యాడ్ చేస్తాం, 38 వచ్చింది. ఈ 38లో మనం 4వ వంతు మనం చేసుకుంటూ వచ్చేసి 9.5 వస్తుందండి. మనం ఏం చేస్తే మనం ఇప్పుడు 4 పొరలు ఉంది కాబట్టి 4 వంతు కంటే 4 వంతు పెట్టుకోవాలి. 9.5 ఇంచెస్. 9.5 ఇంచెస్ చెస్ట్ లూజ్ వస్తుంది అనమాట. ఓకేనా. చెస్ట్ లూజ్ వచ్చేసింది 9.5. అలాగే మళ్ళీ 29.5 ప్లస్ 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి 33.5. 33.5లో మనకి 4వ వంతు వచ్చేసి 8.5 వస్తుంది. ఓకేనా. ఇక్కడ 8.5 ఇచ్చేయాలి. ఇది నడుము లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ సీట్ లూజ్ వచ్చేసి మనకి ఎంత ఉంది 39 రౌండ్ వచ్చింది. మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మనకి ఇప్పుడు దానికి 39కి 4 యాడ్ చేసుకుంటే 43 అవుతుంది. 43లో 4వ వంతు వచ్చేసి 11 వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనం 11 ఇచ్చేసేయాలి. కరెక్ట్గా పెట్టేయండి. ఈ మార్కులు చూడండి ఎగ్జాక్ట్గా. మళ్ళీ ఒకసారి చెప్తాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5, ఇది వచ్చేసి 8.5 వచ్చేసింది, ఇది వచ్చేసి 11 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనం నెక్ డ్రా చేసుకుందాం. నెక్కి ఎంత పెట్టాలి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 14.5 ఉంది కదండి షోల్డర్ ఆమ్కి. ఆ నెక్ వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. అంటే అందరు 6 పెట్టుకోవాలని ఏముండదండి. మన కస్టమర్ని బట్టేసి వాళ్ళు పైకి అంటారా కిందికి అంటారా అని దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఈమెకైతే 6 ఇంచెస్ డౌన్ పెట్టమన్నారు, బ్యాక్ వచ్చేసి 4 ఇంచెస్ అన్నారు. అయితే నెక్ ఎడల్పు ఎంత పెట్టుకోవాలనేది అంటే
ఇప్పుడు ఈమెది షోల్డర్ 14.5 ఉంది కాబట్టి మనం ఈమెకి 4.5 పెట్టుకోవాలి. ఎందుకంటే 15 ఇంచులు ఉంటే 4.5 పెట్టుకోవచ్చు. 14.5 ఉంది కాబట్టి మనం 4.5 పెడుతున్నాం. అదే 14 ఇంచులు ఉందనుకోండి, అప్పుడు 4 ఇంచులే పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ ఎడల్పు ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈమెకి షోల్డర్ వచ్చేసి 14 ఉంది కాబట్టి నేను 4.5 ఇంచులు పెడుతున్నాను. నెక్ వెడల్పు అనమాట ఇది. చూడండి, ఇక్కడ 3 ఇంచెస్ వచ్చేసింది. ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, కానీ మనం నెక్కు పరంగా తీసుకోవాలి కాబట్టి కస్టమర్కి ఎలా నెక్కు పైకి ఉండాలా కిందకు ఉండాలని వాళ్ళని అడిగిన తర్వాత మనం డిసైడ్ చేసుకొని పెట్టేసుకోవాలి. అన్నిటికీ ఇదే రీతికి పెట్టొద్దు. ఈ మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఈమెకి నెక్ ప్రకారం అయితే 4.5 ఇంచులు పెట్టండి. ఇక్కడ కూడా 4.5 ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు మనం డ్రా చేసుకుందాం. షోల్డర్ పెట్టాను, చెస్ట్ లూజ్ పెట్టాను, నడుము లూజు, సీట్ లూజ్ పెట్టిన తర్వాత ఇక్కడ మనం కింద ఎడల్పు ఇచ్చేస్తాం 12 ఇంచెస్. ఓకేనా? ఇప్పుడు వీటితో కలుపుతూ డ్రా చేస్తాం. బోట్ నెక్ వచ్చేసి షోల్డర్ లెంత్ ఎంత ఉంటే అంత పెట్టుకోవాలండి. దాంట్లో లెస్ చేసేది ఏముండదు. మామూలు డ్రెస్కి అయితే లెస్ చేసేది ఉంటుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, నెక్స్ట్ కటింగ్లో క్లాస్లో. మనమైతే ప్రజెంట్గా బోట్ నెక్ టాపు కటింగ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక డ్రా చేసుకోవాలి. ఇది కట్స్ కన్నట్టు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఈ షేపు ఎలా డ్రా చేస్తాం చూడండి. కరోడ్ స్కేల్ తీసుకొని ఇట్లా పెట్టొద్దండి. ఇలా పెడితే లోపలికి టైట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కొంతమందికి. అందుకని మనం ఇటువైపు పెట్టుకొని ఇలా కరోడ్ వచ్చేలాగా ఇట్లా పెట్టుకోండి. ఈ మార్కు టు ఈ మార్కు చేసుకోండి. ఓకేనా? తర్వాత ఈ స్కేల్ ఇలాగా తిప్పేసి ఇలానే ఇలా పెట్టండి. మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఇట్లా కొంచెం ఇట్లా కరోడ్ వచ్చేలాగా ఇట్లా పెట్టండి. ఇలా పెట్టేసి మార్క్ వేయండి. ఓకే? తర్వాత మనకి ఇక్కడ కొంచెం లూజ్ అనిపిస్తుంది. ఒకవేళ కట్స్ దగ్గర ఇక్కడ సీట్ దగ్గర లూజ్ అనిపించినప్పుడు మనం కొంచెం లోపలికి ఇచ్చుకోవచ్చు. మన స్కేల్ రాదు కాబట్టి మనం ఇలా కొంచెం డ్రా చేసుకోండి. ఒక 1/4 ఇంచు మందం బాగుంటుంది. ఎక్సలెంట్గా షేప్ అనేది సూపర్గా వస్తుంది. ఓకేనా? ఇట్లా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు చంక లూజు 16.5 ఉంది. ఆ చంక లూజు మనకు వస్తుందో ఏమో ఒకసారి కొలిసి చూసుకోవాలి. ఓకేనా? అయితే ఇది బోట్ నెక్ కాబట్టి మనం ఇక్కడ ఇటు సైడు ఒక 1/2 ఇంచు తీసేసుకోవాలి. 1/2 ఇంచు మందం పెట్టుకొని ఈ నుంచి మనం డ్రా చేసుకోవాలి. ఇట్లా క్రాస్లో చేసుకొని ఇక్కడ నుంచి మనం ఇలా డ్రాయింగ్ అయ్యింది. ఇక్కడ చంక షేప్ కోసం చూడండి, ఇలా ఇవ్వండి. ఇక్కడ నుంచి ఇక్కడ కలుపుతూ ఒక షేప్ ఇవ్వండి. ఓకే? మనకి ఇప్పుడు చంక లూజులు 16.5లో మనకి 2వ వంతు రావాలంటే 8.5 రావాలి. ఓకేనా? చూద్దాం. ఎగ్జాక్ట్గా ఎడబెట్టేసి మనం టేప్ కొలిసేటప్పుడు ఈ అంచు ఎగ్జాక్ట్ పెట్టాలి. అప్పుడు మనం కొలిసే చంక రౌండ్ అనేది ఎగ్జాక్ట్ కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా పెట్టేసి ఇలాగా చూడండి, ఎగ్జాక్ట్గా 8.5 వచ్చేసింది. 8.5 వచ్చింది. మన చంకులు 16.5 కాబట్టి 8.5 దాని సగం రావాలి కాబట్టి 8 ఎగ్జాక్ట్గా వచ్చింది. చూడండి ఒకసారి మళ్ళీ కొలుస్తాను. ఇలానే కొలవండి. ఇలా చూసుకోవాలి ఫస్ట్. మనం 8.5 వచ్చేసింది. ఒకవేళ 8.5 రాలేదు, 8 వచ్చింది అంటే ఒక 1/4 ఇంచు మందం కిందికి డ్రా చేసుకోవచ్చు. చంక డౌన్ ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా? ఇలాగా 8 వచ్చేసింది. ఓకేనా? నేను ఇది నెక్ డ్రా అనేది మనం కట్ చేసిన తర్వాత నీకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చూపిస్తాను. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదండి. చూడండి, ఇది బోట్ నెక్ మార్కింగ్ వేయడం అండి ఇది. ఓకేనా? కట్ చేద్దాం. నీట్గా కట్ చేసుకోండి ఇలాగా. ఇక్కడ మనం ఇవన్నీ ఎగ్జాక్ట్ పెట్టాం కాబట్టి మన ఖర్చు కోసం పక్క నుంచి ఒక 2 ఇంచెస్ మందం సేమ్ అదే షేప్లో మనం కట్ చేసుకోవాలి ఇలాగా. చూడండి, ఇదే షేప్లో కట్ చేసేయండి.
చూడండి. ఇక్కడ మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు ఉంచుకున్నాం కాబట్టి ఈ ఖర్చు ఇలా వచ్చేసి కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇదే ఖర్చు ఇదా వెళ్తే ఖర్చు పెద్దగా అయిపోతుందండి. మనం కుట్టేసుకునేటప్పుడు మళ్ళీ ముడతలు అవి వస్తాయి. మనం ఇక్కడ 2 ఇంచెస్ ఉంచుకుంటే సరిపోతుంది. ఈ నుంచి తగ్గించుకుని కట్ చేసి ఇది కట్స్ కాబట్టి 1 ఇంచు బాగుంటే సరిపోతుంది. ఈ ఇలాగనే పక్కన కట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోండి. టక్స్ పెట్టండి. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మనం కట్ చేసాం కదా, ఒకసారి మన చంక లూజ్ కొలుద్దాం. చూడండి 8 ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మన ఇది ఇక్కడ కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ కదా, ఇది బ్యాక్. అయితే మనం ఫ్రంట్కి లో సంఖ్య తీయాలి కాబట్టి బోట్ నెక్కి ఎలా లో సంఖ్య తీయాలో చూపిస్తా. చూడండి, ఇక్కడి నుంచి 1 ఇంచు, ఓకేనా, 1 ఇంచు మార్క్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుతూ ఒక డ్రా చేయండి. ఇట్లా చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ ఇలా ఇచ్చాం కదా, మనం ఇప్పుడు ఈ లైన్కి ఇక్కడ ఈ లైన్కి కలుపుతూ ఒక డ్రా చేయండి. ఇట్లా లో చంకకి ఇట్లా రౌండ్లో ఇలా ఇవ్వండి. ఇలా ఇచ్చేసి లో సంఖ్య తీయండి. తీసేటప్పుడు మనం 2 పొరలే పట్టేసుకొని ఫ్రంట్ వరకే పట్టుకొని దీని వరకు కట్ చేయండి. ఇది లో సంఖ్య తీయటం చూడండి. ఓకేనా. ఇలా తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 8 వచ్చింది కదా, లో సంఖ్య తీసిన తర్వాత చంకలు ఎక్కువ అవుతుంది కదా, అయితే మనం ఇక్కడ తీసేసుకోవాలి, ఇక్కడ లెస్ చేసుకోవాలి. ప్లస్ ఏంటంటే ఇక్కడ మనం ఒకవేళ షోల్డర్ నెక్ మాకు ఇక్కడ లూజ్ వస్తుందండి, కరెక్ట్ ఫిట్ ఉండట్లేదు అంటే అట్లా అది తినట్టు ఉండట్లేదు అనేటప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు మందం తీసేయాల్సిన, ఒక 1/2 ఇంచు మంది లెస్ చేయాలి. లెస్ చేసినందంటే ముందు పార్ట్ అనేది కొంచెం పైకి జరిగినట్లు ఉంటుందన్నమాట. అయితే మనం ఇలా 1/2 ఇంచు ఫ్రంట్కి మార్క్ చేసుకొని ఇది మనం లో సంఖ్య తీసాం కాబట్టి లెంత్ ఎక్కువ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ నుంచి మనకి కావాల్సింది 8.5 కదా, 8.5 ఇక్కడికి వచ్చింది. ఇది మనం ఇక్కడ నుంచి ఇక్కడికి లెస్ చేసేయాలి. ఇలాగ ఫ్రంట్ తీసేసేయండి. ఇలా తీసేసేయండి. ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ ఇలా వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకేనా. ఈ ఫ్రంట్ లో సంఖ్య తీసేటప్పుడు 1 ఇంచ్ ఇక్కడ పెట్టేసుకొని ఈ నుంచి ఇక్కడ మార్క్ ఇచ్చుకొని లో సంఖ్య తీయండి. తీసిన తర్వాత మనకి ఈ నుంచి ఒక 1/2 ఇంచు చిన్న ఇక్కడ దాకా మార్క్ వేసుకోండి ఇక్కడ వరకు. తర్వాత మన చంకలు మళ్ళీ ఒకసారి కొలుసుకొని ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా మార్క్ పెట్టేసి లైన్ ఇవ్వండి, తీసేసేయండి. ఓకేనా. ఇప్పుడు మనకు ఏమైనా ఎక్కువ వచ్చేసి 6 ఇంచెస్ కదా, మనం 6 పెట్టేద్దాం. ఇక్కడ క్రాస్లో పెట్టుకోవాలండి. ఇది ఇక్కడ నుంచి క్రాస్లో పెట్టాలి. 6 ఈడికి వస్తుంది కదా, ఇక్కడికి ఇవ్వాలి. ఓకేనా. బ్యాక్ నెక్ వచ్చేసి 4 కదా, 4 అంటే ఈ నుంచి ఇలా చూసేసుకుంటే ఇక్కడ చూస్తే ఇక్కడ 4 ఇటు రాదు కాబట్టి మనం ఎగ్జాక్ట్గా ఇడికి పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి 1 ఇంచున్నర పైకి పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా కూడా చూసుకోవచ్చు. 1 ఇంచున్నర పైకి వచ్చేసి ఇక్కడ బ్యాక్ నెక్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఒక డ్రా చేసుకోండి. నెక్ ఎంతమంది 4.5 పెట్టాం కదా, 4.5 పెట్టండి. ఇక్కడ 4.5 పెట్టండి. 2 కలుపుతూ డ్రా చేయండి. ఓకే. అయితే ఇక్కడ మనము బోట్ నెక్కి స్కేల్ వాడండి, కర్వ్డ్ స్కేల్ పెట్టండి ఒకసారి. ఇది చూడండి, ఇలా పెట్టేయండి. బోట్ నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది డ్రా చేసేటప్పుడు జాగ్రత్త డ్రా చేయండి. వచ్చింది. అయితే ఈ కస్టమరు వెనక హోల్ పెట్టమన్నారు, డ్రాప్ షేప్ పెట్టమన్నారు. మనం ఇక్కడ డ్రాప్ షేప్ ఎంత పెట్టాలన్నది ఈ నుంచి ఒకవేళ బటన్ ఉంటేనేమో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా పెట్టేసుకోండి. బటన్ వద్దు, మాకు ఇక్కడ మామూలుగా క్లాత్ ఉన్న సరిపోతుంది అంటే మనం ఈ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ బటన్ వద్దన్నదండి అయితే మనం ఇక్కడ నుంచి ఒక
ఒక ఇంచు మంది వదిలేసి మనం ఈ నుంచి డ్రా చేసుకోవాలి. ఇలాగా ఇష్టం, చిన్న సైజు అంటే చిన్న సైజు, పెద్ద సైజు అంటే పెద్ద సైజు మనం ఇలా మార్క్ చేసేసుకొని ఇలా మార్క్ చేసి కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కట్ చేసేద్దాం. బ్యాక్ నెక్ వచ్చేసి చూడండి, బ్యాక్ నెక్ ఇలా రావాలి. బోట్ నెక్ వచ్చేసి ఈ డ్రాప్ కాబట్టి ఈ నుంచి తీసేస్తుంది. చూడండి, ఓకేనా. చిన్న సైజుగా చిన్న సైజు, చిన్నగా అడిగారు కాబట్టి చిన్న సైజు, పెద్దది కావాలంటే పెద్దది ఇలా తీసేసుకోవచ్చు. ఓకేనా. ఈ బ్యాక్ నెక్ కటింగ్ ఏంటంటే ఫ్రంట్ నెక్ కట్ చేద్దాం. చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం ఈ నుంచి 4 పెట్టాం కదా, ఈ నుంచి కూడా 6 ఇచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మనం తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇదే స్కేల్ పెట్టేస్తే మనకి రౌండ్ అనేది కరెక్ట్ రాదండి. నేను గీస్తా చూడండి, ఆ టైం అట్లా గీసేయండి. ఇలా ఇవ్వండి. మన బోట్ నెక్ షేప్లో కర్వ్డ్ షేప్లు ఇవ్వండి. ఇది పెడితే ఎందుకు కరెక్ట్ రాదండి. ఇది పెడితే ఏంటంటే మళ్ళీ ఇక్కడ మూల టైప్ ఇక్కడ వస్తుంది, రౌండ్ ఇక్కడ రౌండ్ సిస్టమ్ రాదు. అందుకని ఇది యూజ్ చేస్తలేదు. దీనికి బ్యాక్ నెక్ ఒకదానికి యూజ్ చేసుకోండి. దీనికి మాత్రం మనం ఇలా గీసేయాలి, ఎగ్జాక్ట్ వచ్చేలాగా ఇలా గీసుకోండి. ఓకేనా. ఇలా ఫ్రంట్ నెక్ తీసేయండి. ఓకేనా, ఇలా వస్తుంది బోట్ నెక్. చూడండి, నెక్ వచ్చేసి 4.25 వస్తుంది. ఇక్కడ చంకలు వచ్చేసి 8.25 పెట్టాలి. చూడండి, ఇది బోట్ నెక్ మార్క్. ఫ్రంట్ బ్యాక్ తీసేసాం. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ మార్క్ మనం ఇక్కడనే హ్యాండ్స్ తీసుకోవచ్చండి. ఇక్కడనే చూడండి, హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఈ టైప్లో కట్ చేసుకుంటే. చంక దగ్గర ముడతలు ఇవన్నీ ఏముండవు. చూడండి, ఓకే. ఇవన్నీ ఎగ్జాక్ట్ కరెక్ట్ పెట్టుకోండి. ఈ మడతలు మన వైపు ఉండేలా పెట్టుకోండి. అంచులు మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఇవ్వాలి. చేలు వచ్చేసి పొడవు వచ్చేసి 5.5 ఉంది. ఎగ్జాక్ట్ అనమాట. ఇవన్నీ ఖర్చు కొలతలు ఇవ్వండి. 5.5 ఉంది. చేలు వచ్చేసి 13 ఉంది. అయితే మనం కింద ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసాం కాబట్టి 5.5 అసలు లూజు, చేయి పొడుగు, ఖర్చు కోసం 1/2 ఇంచు, మొత్తం చూస్తుంది 6 వచ్చేసింది. ఓకే, మరి ఈ నుంచి 6 ఇంచెస్ పెట్టేసి ఇక్కడ నుంచి చేయి డౌన్ 3.25 ఇస్తున్నాం. 6 కానీ 7 కానీ 8 కానీ ఉన్న వాటికి 3 కానీ 3.5 కానీ వస్తుంది. మొత్తం 9 ఇంచెస్ ఉన్న 10 ఇంచెస్ ఉన్న ఎల్బో ఉన్నా కానీ 3.5 పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు వచ్చి హాఫ్ హ్యాండ్స్ వచ్చేసి 5.5 కాబట్టి 5.5 కింద ఖర్చు పోయింది, పైన ఖర్చు పోయింది. తీసేస్తే 6 వచ్చింది. 6 కాడి నుంచి మనం ఈ నుంచి 3.5 పెట్టుకున్నాం. ఈ మార్కుల మీద మనం స్ట్రైట్గా, ఈ మార్కులతో మనం స్ట్రైట్గా మార్క్ చేద్దాం. ఇలాగా చూడండి, చూడండి. మనం ఇప్పుడు చంకలు వచ్చేసి మనకి 16.5 ఉంది కాబట్టి ఈ 16.5లో సగం వచ్చేసి 8.25, 2 భాగాలు పెట్టాలి కాబట్టి 8.25 అంటే ఎక్కడి నుంచి పెట్టాలి మనం? ఇక్కడ నుంచి మన చెయ్యి పైనుంచి ఈ మార్కుకి ఇలా పెట్టాలి 8.25. ఈ టేప్ కూడా మనకి ఈ సెంటర్ పాయింట్లో ఈ మన మార్క్ వచ్చేలాగా చూసుకోండి. ఇలా సెంటర్ పెట్టండి, 8.25 ఎగ్జాక్ట్గా పెట్టండి. పెట్టేసి ఇలా అనేసి ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి. ఓకేనా. తర్వాత చేయి లూజ్ వచ్చేసి 13 ఎగ్జాక్ట్గా పెట్టండి. మనం ఖర్చు పక్కన మార్క్ వేసుకోవచ్చు. 13, 6.5 పెట్టేశాను. చేయి లూజ్ 13. ఓకేనా. ఈ 2 కాలుతో ఒక మార్క్ ఇవ్వండి ఇలాగా. తర్వాత మనము ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి పొడుగు. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇవ్వండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మీడియం సైజు ఉంది, మీడియం సైజు కాబట్టి ఇది 2 ఇంచెస్ ఇస్తున్నాను. ఒకవేళ తక్కువ సైజు ఇంకా ఇంతకంటే తక్కువ ఉన్న వాళ్ళైతే 1.5 ఇంచ్ అట్లా పెట్టుకోండి.
హెవీ ఉంటే ఒకవేళ 2.5 అట్లా పెట్టుకోండి. ఓకేనా. ఈ డ్రెస్ మెజర్మెంట్స్ ప్రకారం అయితే మనకు 2 ఇంచెస్ ఈమెకి ఇస్తున్నాం. ఈ 2 ఇంచెస్ ఇచ్చిన తర్వాత ఈ నుంచి ఇటు డ్రా చేసుకోండి. ఇలాగా ఈ 2 పాయింట్స్ ఇట్లా చేసేయండి. చేసిన తర్వాత మన ఈ నుంచి ఇలాగా ఇక్కడ నుంచి మనం 1 ఇంచు డౌన్లో వెళ్ళాలి. ఓకేనా. హ్యాండ్ మంచిగా వస్తుంది, ముడతలు లేకుండా వస్తుంది. ఇక్కడ దాకా వచ్చాయి కదా, ఈ నుంచి ఇలాగా 1 ఇంచు డౌన్లో ఇలా వెళ్ళండి. ఓకేనా. 1/2 ఇంచ్ డౌన్లో ఇలా వెళ్ళండి. చూడండి, కట్ చేస్తున్నాను. ఓకేనా. ఈ నుంచి ఒక 2 ఇంచెస్ లెంత్ 2 ఇంచెస్ ఉంచేసుకొని మనం ఇలా కట్ చేసుకోండి. టక్స్ పెట్టుకోండి. ఇక్కడ ఒక టక్స్ పెట్టండి, ఇక్కడ ఒకటి పెట్టండి. ఓకేనా. ఇలా వస్తుంది. దీని తర్వాత మనం దీనిలో సుంక తీద్దాం. ఇలా 2 తీసేసి ఓపెన్ చేసి ఇలా వేసుకోండి. వేసిన తర్వాత మనం ఇది తీసేటప్పుడు ఇది ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఇలా అలా తీసారనుకోండి, ఫ్రంట్ వైపు కరెక్ట్ రాదు, ముడతలు వస్తుంది అనమాట. మనం ఎగ్జాక్ట్గా పక్కా కొలతలతో చూపిస్తున్నాను. మీరు చూడండి, ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అండి. ఈ కచ్చికా నుంచి మనం పెట్టిన వాటికి ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడ సెంటర్ ఫోల్డ్ చేయండి. ఇట్లా ఇక్కడ ఫోల్డ్ పెడతాం. ఇక్కడ మనం డౌన్ ఇవ్వాలి, ఇక్కడ డౌన్ చేయాలి. ఇక్కడ డౌన్ చేయాలని మనం ఈ నుంచి ఎంత ఇచ్చుకోవాలి? సన్నగా ఉంటే 1 ఇంచ్ ఇవ్వండి, కొంచెం మీడియం సైజ్ ఉంటే మాత్రం 1/4 ఇంచ్ ఇవ్వండి, సరిపోతుంది. ఇక్కడ ఉంది. తర్వాత ఈ నుంచి మనం ఇలా డ్రా చేసుకోవాలి ఈ షేప్లో. చూడండి, ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా చేసామనుకోండి, హ్యాండ్ వచ్చేసి మంచిగా ఎక్సలెంట్గా వస్తుంది. చూడండి, ఓకేనా. ఈ షేప్లో ఇలా తీసేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఇలా రావాలంటే ఈ మెజర్మెంట్స్ పెట్టండి. నేను చెప్పాను కదా, ఈ నుంచి 1.5 ఇంచ్ పెట్టండి. ఈ కచ్చికాయ నుంచి ఈ కట్స్ నుంచి ఈడు వరకు ఒక ఫోల్డ్ చేసి ఇక సెంటర్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా డౌన్ వచ్చేలాగా చూసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఒక టచ్ పెట్టుకోండి. ఇదంటే మనం లోస్ అనుకుందని గుర్తు కోసం ఇస్తున్నాను. అది చూడండి, హ్యాండ్స్ వచ్చేసింది. ఇది హ్యాండ్స్. ఇక్కడ ఇలా కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం డ్రెస్ కట్ చేద్దాం. అసలు పీస్ కట్ చేద్దాం. లైనింగ్ కటింగ్ అయిపోయింది కదండి, మనం అసలు పీస్ ఎలా తీసుకోవాలనో చూపిస్తాను. చూడండి, ఇది డ్రెస్ మెటీరియల్ అండి. ఇది ఇలా ఉంది కదా, ఈ డ్రెస్ మెటీరియల్. అయితే మనం చూడండి, ఇలా వచ్చేసింది మనకి. ఇక్కడ బోట్ నెక్ వస్తుంది. ఈ 2 ఫస్ట్ సమానంగా పెట్టేసుకోవాలి. ఈ 2 బ్యాక్ ఫ్రంట్ సమానంగా పెట్టిన తర్వాత ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత మనం ఇక్కడ రెండింటిని ఇక్కడ డివైడ్ చేయాలి. ఇక్కడ డివైడ్ చేసేయాలి. ఓకేనా. ఇది ఫ్రంట్ వైపు, ఇది బ్యాక్. ఇది తీసేసి చూడండి, ఇది బ్యాక్ సైడ్ వేసుకునేటప్పుడు ఏంటంటే అందరు ఏం చేస్తారంటే ఇది మొత్తం ఇలా వేస్తారు. ఇది మొత్తం ఇలా పక్కా ఇలా పెట్టేసి వేస్తారు. ఇలా వేసినప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ బ్యాక్ తీస్తాం. బ్యాక్ తీసినప్పుడు మనకి ఇక్కడ పీసులు ఇక్కడ సరిపో. ఒకవేళ మనం ఎల్బో హ్యాండ్స్ తీసుకోవాలన్నా 3/4 తీసుకోవాలన్నా ఇలా వేసుకుంటే అన్ని జాయింట్లు పడతాయండి. అయితే ఇలా వేసుకోకుండా ఏం చేద్దామంటే, ఇక్కడ మనం బ్యాక్ తీసుకునేటప్పుడు బ్యాక్ లెంత్ ఎంత ఉందో అది తీసుకొని మనం దాని వరకే బ్యాక్ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి ఇటు సైడ్ మనకు ప్లేస్ మిగులుతుంది. మనకి ఈ ప్లేస్లో మనం 3/4 కానీ ఎల్బో కానీ తీసుకోవచ్చు. అయితే బ్యాక్ ఎలా ఫోల్డ్ చేయాలో చూస్తాను. చూడండి, మనం ఎంత బ్యాక్ ఉందో అంత తీసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసాం కదా. మన లెంత్ ఎంత వచ్చేసింది, కింద 12 కదా. మనం ఇందా కట్ చేసుకున్న లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ 12 ఇంచెస్ వచ్చింది.
ఇక్కడ 12 ఇంచెస్ వచ్చినప్పుడు 12 ఇంచెస్ కాడ మార్కు, తర్వాత ఖర్చు కింద వచ్చావు. ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలంటే ఎగ్జాక్ట్గా ఉంటే మళ్ళీ మనం అటాచ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అవుద్ది అనుకుంటే కొంచెం పెంచండి. ఇలా ఇవ్వండి. మనకి ఇక్కడ ఈ క్లాత్ మిగులుతుంది. ఓకేనా? ఈ క్లాత్ మన ఫ్రంట్కి అలా రాదు, ఎందుకంటే ఫ్రంట్ డిజైన్ ఉంటేనేమో ఇలా రాదు. డిజైన్ లేకపోతే మనం సేమ్ ఇదే ఈ క్లాత్ మిగిలేలాగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఫోల్డ్ మనకి ఇంతవరకు ఇట్లా పెట్టేసి ఇలా పెట్టేసేయండి. ఓకేనా? ఇలా ఇవ్వండి, ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత మనం ఈ ఫ్రంట్ కదా, ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ ఇద్దాం. ఇవన్నీ ఉల్టాలోనే వేసుకోవాలండి. సీజర్ లోపలికి ఉండాలి, ఇది బయట వైపు ఉండాలి. చూడండి, మనకి ఇక్కడ ఇట్లా సెంటర్ పాయింట్ మనకి ఇట్లా వర్క్ కానీ ఏమైనా డిజైన్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఈ సెంటర్ పాయింట్ చేసుకొని మనం ఫోల్డ్ చేయాలి. మన లేదంటే మనం ఇట్లా మడత చేసినప్పుడు ఇది కొంచెం అటు ఇటు అయినా కానీ మనకి ఇది వంకరగా వస్తుంది. మనం ఇది ఒకటి ఖచ్చితంగా చూసుకోవాలి. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది సెంటర్గా వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇలా ఇక్కడ చూపిస్తా చూడండి, ఇలా చేసుకోవాలి. ఈ రెండు ఎగ్జాక్ట్గా సమానంగా ఉండి చూసుకోవాలి. ఓకేనా? ఇలాగా మొత్తం డిజైన్ మొత్తం సేమ్ వచ్చేలాగా ఇలా చూడండి. ఇలా చూసుకొని ఎగ్జాక్ట్ ఇక్కడ పట్టేసుకొని ఫోల్డ్ చేయండి. ఇలా వేయండి, సమానంగా పెట్టండి. చూడాలి. ఓకేనా? ఇలా ఫ్రంట్ బ్యాక్ పెట్టిన తర్వాత మనం లైనింగ్ కట్ చేసాం కదా, లైనింగ్ పెట్టేద్దాం. లైనింగ్ తీసుకుందాం. చూడండి, ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేయండి, పర్లేదు. కనిపిస్తుంది చూడండి, ఎగ్జాక్ట్ ఇలా పెట్టేయండి. ఇది మన వైపు ఉంచుకోవాలి. ఈ పీసులు సేమ్ లైనింగ్ ఎలా ఉన్నాయో ఇది కూడా మన సైడ్ ఉంచేసుకొని ఎగ్జాక్ట్ పెట్టండి. ఇటు సైడ్ పెట్టిన తర్వాత మనం ఇప్పుడు టాప్ పొడుగు ఒకటి ఇస్తే సరిపోతుంది. ఎంత మన టాప్ పొడుగు వచ్చేసి 39 ఇంచెస్. ఓకేనా? 39 ఇంచెస్ ఎలా పెట్టాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇలా చేసాం కాబట్టి ఇక్కడ మనం ఖర్చు పడతాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టుకోండి. టేపు ఒక 1/2 ఇంచ్ మందం జరిపి చూడండి ఇట్లా పెట్టండి. 1/2 ఇంచ్ పెట్టి టేప్ పెట్టేసి 39 కదా, 39 కాడ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం కింద మలిసి కుడతాం కాబట్టి దీనికి ఒక 1.5 ఇంచ్ ఇవ్వండి. చూడండి, 1.5 ఇంచ్ మందం ఖర్చుకి ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు ఒకటి సరిపోతుంది ఇలాగా. ఓకేనా? 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ టేప్ పెట్టేసి ఈ నుంచి ఎగ్జాక్ట్గా 39 ఇచ్చిన తర్వాత ఒక 1.5 ఇంచ్ మందం మనం ఖర్చు కింద వదిలేస్తే అయిపోతుంది. ఓకేనా? మనం ఇప్పుడు ఇది ఇలా వచ్చిన తర్వాత కట్ చేసేద్దాం. కట్ చేసేటప్పుడు మీరు ఎగ్జాక్ట్గా ఇక్కడెక్కడ దీని అమ్మటాన్ని కట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా అటాచ్ చేస్తా అనుకునే వాళ్ళైతే, లేదు కొంచెం మళ్ళీ ముడత అలా వచ్చేదనుకుంటే కొంచెం మనం ఒక 1/2 ఇంచ్ దూరంలో కానీ 1 ఇంచ్ దూరంలో కానీ కట్ చేసుకోవచ్చు. ఓకేనా? కట్ చేద్దాం. రైట్కి ఇవ్వండి, ఇలాగ కొంచెం దూరంలో కట్ చేసుకోండి, పర్లేదు. తర్వాత మనం అటాచ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత కింద స్ట్రైట్గా కట్ చేసేయండి. మనం మార్క్ ఇచ్చారా, ఇంచున్నారా? ఓకే, కట్ చేసేయండి. ఇక్కడ ఒక డిసిషన్ చెప్తాను. మనం ఇప్పుడు ఇలా పెట్టాం కదండి, ఇది చూడండి. ఇప్పుడు ఇలాగ తీసాం కదా, మన దీనికి అటాచ్ కరెక్ట్గా రావాలంటే మనం ఇక్కడ చంక డౌన్ ఇచ్చారు చూడండి. ఈ చంక డౌన్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ రెండు పట్టుకొని దీని సాధ్యనే ఇక్కడ ఒక కట్ పెట్టండి. ఇక్కడ నేను పెడతా చూడండి, ఇలా ఇవ్వండి. ఎందుకంటే ఇది ఎందుకు ఇచ్చానంటే మనం అటాచ్ చేసేటప్పుడు ఇది లైనింగ్ దాని మీద పెడతాం కదా, పెట్టినప్పుడు మనం ఇక్కడ చంకలు కొంతమంది ఏం చేస్తారంటే పై కన్నా కింది కన్నా ఇలా వచ్చేలాగా పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే చంక సాగిపోయి చంక లూజ్ కరెక్ట్ రాదు, చెస్ట్ కట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదన్నమాట.
మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇలా పెట్టాం కాబట్టి ఇలానే అటాచ్ చేస్తేనే ఎగ్జాక్ట్గా వస్తుంది. అందుకోసం మనం ఇక్కడ ఫిక్స్ పెట్టుకున్నప్పుడు ఇది కొంచెం కిందికి పైకి పోకుండా మనం ఇక్కడ మార్క్ ఇచ్చాం అనమాట. మనం ఏం చేస్తాం, మార్క్ ఉంది కాబట్టి మార్క్ ఎగ్జాక్ట్గా మనం ఇలా పెట్టుకొని అటాచ్ చేయడం కోసం ఇది ఇస్తాం అనమాట. ఓకేనా, సెంటర్ కాంటాక్ట్ చేసుకోండి. ఇది టాప్ తీసుకోవాలండి, ఇలాగే తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ హ్యాండ్స్ కూడా ఇంతే తీసుకోవాలి. ఒకవేళ మనం ఇప్పుడు దీంట్లో హాఫ్ హ్యాండ్స్ కాబట్టి దీంట్లో తీసుకుంటాం. ఒకవేళ మనం ఎల్బో కావాలని అనుకోరండి, ఎల్బోలో మన ఇంత క్లాత్ మిగిలింది కాబట్టి ఇక్కడ మనం ఎల్బో చేయి ఫ్రీగా తీసేసుకోవచ్చు. ఓకేనా, మంచిగా సరిపోతుంది అనమాట. ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఓన్లీ హాఫ్ హ్యాండ్సే కాబట్టి హాఫ్ హ్యాండ్స్ తీస్తాను. చూడండి, హాఫ్ హ్యాండ్స్ ఇలాగా ఇది కూడా ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా మనం దీనికి పైపింగ్ వేస్తాం కాబట్టి హ్యాండ్స్కి నెక్ పైపింగ్ వేస్తాం కాబట్టి చూడండి ఇలా పెట్టేయండి. పెట్టేసి దీని పక్కన ఎగ్జాక్ట్గా కట్ చేయండి. ఇలా కొంచెం దూరంలో, ఒక హాఫ్ ఇంచ్ దూరంలో కట్ చేసేయండి. ఈ అంచు తీసేద్దాం. ఓకేనా, ఇవి హ్యాండ్స్. చూడండి ఫ్రెండ్స్, బోట్ నెక్ టాప్ మనం కట్ చేసాము. దీంట్లో మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ లాంటివి ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. కటింగు ఇప్పుడు ఈ టాప్ను మీకు స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, ఎలా కుట్టాలి, ఎలా జాయింట్ అటాచ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇంకా మా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మోర్ దెన్ వీడియోస్ పెట్టబోతున్నాను. ఇంకా ఈ టైలరింగ్ సంబంధించేసి టాప్ కటింగ్, ఇంకా మామూలుగా టాప్ కటింగు, అంబ్రిల్లా కటింగు చాలా ఉన్నాయి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.